ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి రావాలి తప్ప ఆమె అట్లా ఏత్తుంది ఇట్లా ఏత్తుందని మనం కాదని చెయ్యొద్దయ్యా. నువ్వు అట్లా బాధపడకయ్యా. ఆమె ఖచ్చితంగా మారుతుంది. కాలం మారుతుంది, మనుషులు మారుతారు. రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మారదని ఎట్లా అనుకుంటావు? అయినా ఒక్క ముచ్చట నాకు ఎప్పుడు అనిపిస్తుంది అయ్యా, అక్క చెల్లెలకు ఆపద వచ్చిందంటే అన్నదమ్ములు ముందు ఉండాలి, అన్నదమ్ములు బరువు బాధ్యతలు చూసుకోవాలి, వెనుకుండి మాట్లాడాలి అంటారు. మరి అదే అన్నదమ్ములకు ఆపదత్తే ఏ అక్క చెల్లెలు అట్లా ఎందుకు రారయ్యా? ఒంటరోని లెక్క అన్న యుద్ధం చేయాల్సిందేనా? నువ్వు అవన్నీ బాధపడకు, ఆమె మారుతుంది. చిన్నప్పటి నుంచి దాన్ని నా భుజాల మీద ఎత్తుకొని పెంచింది. దాంతో గడిపిన క్షణాలు యాకత్తే నా గుండెలు వలిగిపోతాయి. మా అమ్మ కైకిలి పోతే దాన్ని నేను ఆడిపించేది, ఆకలి అవుతుందంటే నేను అన్నం తినిపించేది. అసొంటిది ఇప్పుడు నా నోటికాడ బుక్క లాగేసుకుంటుంది. దానికి ఏ పాటి మంచిది అవుతుంది? అప్పుడు అనుకోలేదు కదయ్యా, మా చెల్లెతోని గిట్ల లొల్లు అవుతుంది, గిట్ల ఇల్లు కాడ పంచాయతీలు అవుతాయి, గిట్ల ఏత్తది అని మనం అనుకోం కదా. అప్పుడు ఏం తెలియకుండా నిస్వార్థంగా అన్ని మనమే కదా అని చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇగో గిట్లా. అది కాదు, ఆ రోజు అది వచ్చి ముగ్గంతా నీలపాలు చేసినప్పుడు నా మనసు చచ్చిపోయింది. నడక నేర్పిన అమ్మని నూకేసింది. ఇప్పుడు అదే నడవకుండా అయింది. అసలు అది ఒక శత్రువులకు చూస్తుంది. ఎందుకే మమ్మల్ని మేమేం పాపం చేసినామే, దానికి ఏం అన్యాయం చేసినాం? నువ్వు ఏడవకయ్యా, నువ్వు ఇట్లా బాధపడకు. ఎందుకు ఇట్లా గుండె ధైర్యం చెందుతానో చెప్పు. అది కాదు, నా ఇల్లు నేను కట్టుకొని నా ఇంట్లో నేను పడుకున్నప్పుడు నా మనసుకు తృప్తి అవుతుంది. నువ్వు ఇట్లా ఊకోవయ్యా, ఏడ్చుకుంటూ ఉండకు. ఏడుపు మంచిది కాదు. ఏడుపు ఎదురు చూసినట్టు. ఖచ్చితంగా నీ కళ నెరవేరుతుంది. ఆ భగవంతుడు ఉన్నాడు. మనం కష్టపడే ఇల్లు కట్టుకుంటున్నాం తప్ప ఒకరి కాడ కంచం గుంజుకొని తీసుకొచ్చుకొని మనం తింటలేమయ్యా. నువ్వు బాధపడకు.